వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల మండలంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భూమా. రైతులకు అండగా ఉంటారని భరోసా. ఆలగడ్డలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. మొంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జేసీ కార్తిక్. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. జిల్లా జడ్జి అమ్మన్న రాజు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 17 నూతన కంప్యూటర్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మొంతా తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన నంద్యాల మండలంలోని పలు గ్రామాల రైతులను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రైతులతో కలిసి పంట పొలాల్లోకి దిగి పాడైన పంటలను పరిశీలించారు. తుఫాన్ ధాటికి పంటలు నాశనం కావడంతో ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల బాధను దగ్గరగా చూసిన భూమా బ్రహ్మానందరెడ్డి అక్కడికక్కడే సంబంధిత వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున తక్షణ సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఎప్పుడూ మీతోనే ఉంటానని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూమా వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడైతే మునిగిపోయి అక్కడ ఉంటేనే సార్ నావి నీళ్ళలో మునిగిపోయినా ఇంకా రోజులు పెద్ద వచ్చింది అక్కడ మొత్తం 10 ఎకరాలు సార్. కానీ ఇదొక్కటే అది సార్ కాదు ఆడ మనం లేపిల్ల ఇంతకుముందు వెనక్కి దిగుతే ఇట్లా కిందికి అంటానులే, ఇట్లా చూసుకోరే అని. రెండు సర్లే సర్లే వస్తలేము.
తీసుకుందాం అన్నీ ఉంటుందాం. ఉండు కదా అన్న బండి పోయినాక పోదాం మనం క్రాస్ అయితే. ముందు ఆపండి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకు డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై, ట్రాఫిక్ నిబంధనలపై న్యాయశాఖ, పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి అమ్మన్నరాజు, సీనియర్ సివిల్ జడ్జి శైలజ, జేఎఫ్సీఎం భాస్కర్, డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణం నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి అమ్మన్నరాజు మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ పై, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అందరూ ఇటు పక్క వచ్చాయమ్మా. సమాజాన్ని సాధిద్దాం. జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ దొర్నిపాడు మండలం కోటాకొండ గ్రామంలో పంట నష్టం అంచనా ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ మాట్లాడుతూ ప్రతి రైతు తన పంట నష్ట వివరాలను గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఏ రైతు కూడా ఈ ప్రక్రియలో మినహాయించబడకూడదని, పంట నష్టం అంచనాలు 100% ఖచ్చితంగా ఉండేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనాను రేపటిలోగా పూర్తి చేసి నివేదిక జిల్లా ఉన్నత అధికారులకు పంపాలన్నారు. పంట నష్టం అంచనాకు సంబంధించి ఒక్క రైతు కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా పకడ్బందీగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ
స్క్రాప్ బుకింగ్ ద్వారా పంట నష్టం అంచనా ఈజీగా నమోదు చేయవచ్చునని వ్యవసాయ అధికారులు ప్రతి రైతును సంప్రదించి ఆధార్ కార్డులు పరిశీలించి పంట నష్టం అంచనా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని, ఇందులో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ పంట నష్టం అంచనాల సేకరణకు సంబంధించి అధికారులకు తగు సూచనలు సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా రైతులందరూ కూడా ఎవరైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా మనం లిస్ట్ డౌన్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి. యాప్లో ఆల్రెడీ 1 డే అయిపోయింది, ఇంకా 1 డే చేసేసేయాలి అన్నీ కూడా. యాప్లో ఇవాళ ఈవినింగ్ మ్యాక్సిమం చేయించండి. ఓకే, ఇప్పుడు మెయిజ్ క్రాప్ ఇది ఏంటి, ఎలాంటి డ్యామేజ్ అయింది? హార్వెస్ట్ చేయని ఎందుకు అంటే రెయిన్ఫాల్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఏదైనా వాగు నుంచి ఏదైనా రెయిన్ఫాల్ కింద ఫాల్ డౌన్ అవుతుంది సార్, దాని నుంచి సారం అనేది అర్లీ సోయింగ్ అలా పడిపోయి కొన్ని ఉన్నాయి సార్. ఇది లేట్ సోయింగ్ కదా. హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది విలేజ్ లో ప్యాడీ? నవంబర్ 20 అబౌవ్ సార్. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి ఓకే. మిగతా విలేజ్ పరిస్థితి ఏంటమ్మా మండల్లో? సార్ మిగిలిన విలేజెస్ లో కూడా సార్ ఇప్పుడు టీలింగం దిన్నే, తర్వాత ఎర్రగుడి దిన్నే, ఇక్కడంతా కొంచెం చేపించేస్తాం అందరికి కూడా, రైతులకి అందరికి కూడా చేశారా? ఇప్పుడు మీ దగ్గర చేపిద్దామనేసి అవుతుందా చూడండి. అంటే మనం ఒకటి చేస్తే కరెక్ట్ గా అవుతుందా లేదా, ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే మనం రిజాల్వ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకందరికి కూడా ఎలా ప్రాసెస్ అని చెప్పాను సార్. మిగతా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, ఎంటర్ చేయండి. ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ వస్తుంది, వచ్చిన వెంటనే పెడదాం కొనుగోలు కేంద్రాలు. సార్ ఇంతవరకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి వస్తుందండి, అప్రూవల్ వస్తుంది. అన్నీ ఇక్కడ ఎంత మెయిజ్ ఉంది ఏంటి పరిస్థితి అంతా కూడా ఎంటర్ చేసి పంపించాము ఒక రిపోర్ట్ రూపంలో. ఓన్లీ మన జిల్లానే కాదు, మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడ మెయిజ్ వేసారో అందరూ కూడా రిపోర్ట్ పంపించారు. అది అప్రూవల్ వచ్చిన వెంటనే మనం పెడదాం కొనుగోలు కేంద్రాలు. మన జిల్లా ఎంత టార్గెట్, ఎంత లక్ష్యం? అదేనండి, ఆ టార్గెట్ ఫిక్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాం మనం. సుమారుగా ఏరియా ఎకరా క్రాప్ లాస్ అయిన ఎక్స్టెంట్ 90 సెంట్ల. ఓకే, అంటే ఏది కొంచెం 10 సెంట్లు అయినా వదిలేసారా? అదేనా ఏంటి పని మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇదే పని. టుడే అండ్ టుమారో జాయింట్గా చూసేసుకుని డ్యామేజ్ ఏ క్రాప్స్లో అయినాయి, ఎవరు రైతులు వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి ఎంత విస్తీర్ణం డ్యామేజ్ అయింది ఏంటి, ఏ క్రాప్, అవన్నీ నమోదు చేసుకుని వెంటనే విఏ చేస్తారు ఎంట్రీ. విఏ చేసిన వెంటనే మీరు చేయాలి, మీరు చేసిన వెంటనే ఎంఏఓ చేయాలి, ఎంఓ చేసిన తర్వాత ఎంఆర్ఓ చేయాలి. చేసిన తర్వాత అక్కడ కలెక్టర్ గారు లాగిన్కి వస్తుంది, అక్కడ కూడా అప్రూవ్ చేస్తాం. చేస్తున్నాం మనం. అప్పుడు రైతులందరూ కూడా, మీరు కూడా ఎవరు మిగిలిపోకుండా అందరూ డ్యామేజ్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి చెప్పేస్తే అన్ని కూడా. రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా జడ్జి అమ్మన్న రాజా పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకు డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై, ట్రాఫిక్ నిబంధనలపై న్యాయశాఖ, పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి అమ్మన్న రాజా, సీనియర్ సివిల్ జడ్జి శైలజ, జేఎఫ్సీఎం భాస్కర్, డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణం నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్పై, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. డ్రగ్స్, పొగాకు, గుట్కా వంటి వ్యసనాలకు యువత బానిస కారాదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, టౌన్ సీఐ యుగంధర్, పోలీస్ సిబ్బంది, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరామిరెడ్డి, ఏపీపీ శివప్రసాద్, సీనియర్ న్యాయవాదులు పి సూర్యనారాయణ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రమాదేవి, నీలకంఠేశ్వరం మరియు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికారి సౌజన్యంతో ఈ రోజున ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగించడానికి, మాదక ద్రవ్యాల యొక్క వినియోగం గురించి, వాటి యొక్క నష్టాల గురించి తెలియజేయవలసిందిగా మన లీగల్ సొసైటీ అల్లగడ్డ వారికి ఆదేశాలు రావడం జరిగింది. ఆ సదుద్దేశంతో ఈ రోజున
ఈ ర్యాలీ నిర్వహించాం ప్రజల్లోకి బాగా అవగాహన తీసుకెళ్ళడానికి. అంటే మత్తు పదార్థాలకి బాగా యువత బానిస అవుతుంది. అన్లెస్ మనం ప్రతి ఒక్కళ్ళము తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, పబ్లిక్ నుంచి మనం చేసుకున్న చట్టాలు మనకి కానీ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వీటిని అరికట్టడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరి ముఖ్యంగా ఈ రకమైనటువంటి ర్యాలీస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉన్న చట్టాలని సద్వినియోగం చేసి మనంతటికి మనం ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా స్వీకరించి ఈ మాదక ద్రవ్యాల్ని అరికట్టాలి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా 2 వీలర్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ హెల్మెట్ ధరించినట్టయితే మనం చాలా వరకు ప్రమాదాలను నివారించడం జరుగుతుంది. నివారణ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ NRHM నిధులు 12 లక్షలతో ఏర్పాటు చేసిన 17 కంప్యూటర్లు ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎదగాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లాలోనే నెంబర్ 1గా నిలపాలని మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరహాలో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, స్థానికంగా రోగులకు సంబంధించిన పూర్తి స్థాయి మెడికవర్ రికార్డులను నిర్వహించాలనే ఉద్దేశంతో నూతనంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కసారి డిజిటలైజేషన్ చేసే రోగులకు సంబంధించిన సమగ్ర రిపోర్టులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, భవిష్యత్తులో ఆయా రోగులు మళ్లీ ఆసుపత్రికి వస్తే వారి మెడికల్ రికార్డును ఆన్లైన్లో అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో టెక్నాలజీని వినియోగించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నదని, వైద్య పరీక్షలు, సర్జరీలు వంటి వాటికి సైతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఆసుపత్రిలో మరిన్ని ఆధునిక పరికరాల కోసం దాదాపు 1 కోటి అవసరమవుతుందని, దీనికి సంబంధించి దాదాపు 50 లక్షలు తక్కువగా ఉన్న క్రమంలో డాక్టర్ల కోరిక మేరకు ఆ నిధులకు సంబంధించి తానే బాధ్యత తీసుకుంటానని, రాబోయే 20 రోజుల్లో ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. అవన్నీ వస్తే కర్నూలు, నంద్యాలలో ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన అత్యాధునిక వైద్య పరికరాలు బనగానపల్లి ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని, ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్న అత్యాధునిక మెరుగైన సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే సమయంలో బనగానపల్లిలో 18 మంది డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, స్థానికంగా డాక్టర్లు సైతం సానుకూల దృక్పథంతో పనిచేయడం మన ఆసుపత్రి విషయంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మండలంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భూమా, రైతులకు అండగా ఉంటారని భరోసా. ఆళ్లగడ్డలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. మొంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జేసీ కార్తిక్. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. జిల్లా జడ్జ్ అమ్మన్నరాజు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 17 నూతన కంప్యూటర్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.